ఏవండోయ్ ప్రతిసారి వంట చేస్తూ ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటాం కదా, అలాగే ఈ రోజు కూడా నాకున్న జబ్బు గురించి చెప్తానండి. జబ్బు అంటే మెడిసిన్లు వేసుకుంటానో మెడిటేషన్ చేసినా తగ్గేది కాదండోయ్, అదొక మందులేని జబ్బు అండి. వీటిలో ఫస్ట్ ది దిగువ ప్రోత్సాహం. మనకు బాగా నచ్చిన హీరో మూవీకి వెళ్ళినప్పుడు హీరో గుక్క తిప్పుకోకుండా ఒక డైలాగ్ చెప్పినప్పుడు, గుప్పుడు బిగించి వెళ్ళని గట్టిగా గుద్దినప్పుడు, మరీ డాన్స్ వేయడం కాకపోయినా ఓ విజిల్ వేయడమో గట్టిగా అరవడమో చేయాలనిపిస్తుంది. అలా అనుకున్న ప్రతిసారి ఇంట్రోవర్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఏం అయ్యే పనులు కాదు గాని మూసుకుని ఉండు అనగానే ఇంకేముంది చేయాలన్న మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. వీటిలో రెండోది అధిక ప్రోత్సాహం. ఎక్కడైనా గోదావరిలో వాటర్ బాగా పొంగిపోతుంది అనుకోండి, దూకే దూకే ఇదే కరెక్ట్ టైం, దెబ్బకి దూకితే పైకి కూడా తేలకూడదు. ఇంకోటేమో హైవేలో వెళ్తున్న లారీ టైర్ ని చూసినప్పుడు పడిపో పడిపో ఇదే కరెక్ట్ టైం, ఉరికితే టైర్ కింద తల అలా పడిపోవాలి, దూకే దూకే. ఇంకోటి టైలరింగ్ మిషన్ కుట్టినప్పుడు పెట్టే పెట్టే ఏలిట్టే దెబ్బకి పైన దిగితే కిందకు వచ్చేయాలి సూది. ఇది ఎక్కడ ఎంకరేజ్మెంట్ అండి బాబు? ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా